హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న 10 ఫ్యాక్ట్స్ మీరు విన్నారంటే షాక్ అవుతారు. టెంపుల్స్ యొక్క గొప్ప సీక్రెట్స్ గురించి, హిస్టరీలో ఉన్న గొప్ప పీపుల్స్ గురించి, మరియు మనకి తెలియని కొన్ని రహస్యాల గురించి ఈ ఫ్యాక్ట్స్ మీకు తెలిస్తే ఫ్రెండ్స్‌తో కూడా చెప్పాలనిపిస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వస్తే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్యాక్ట్ నంబర్ 1, మీకు తెలుసా? దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర సమయంలో శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ తలుపులు 21 సంవత్సరాలు మూసివేయబడ్డాయి. స్థానికులు విగ్రహాన్ని రక్షించడానికి రహస్యంగా దాచిపెట్టి తర్వాత దానిని తిరిగి ఆలయంలో పునరుద్ధి చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 2, చార్మినార్ హైదరాబాద్లో బిల్డ్ చేసిన రీజన్ ఏంటి అంటే ప్లేగు వ్యాధి ముగింపుకు గుర్తుగా నిర్మించారు. మహమ్మద్ కూలీ కుతుబ్ షా అల్లాకి థ్యాంక్స్ చెప్పడానికి బిల్డ్ చేశారు. చార్మినార్ ని హిస్టరీ బుక్స్ లో మెన్షన్ చేసి ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఎప్పుడు బ్రిటిష్ వారికి లొంగిపోలేదు. లొంగిపోవడం కంటే మరణాన్ని ఇష్టపడి యుద్ధంలో తన చివరి శ్వాస వరకు ధైర్యంగా పోరాడారు. చాలా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 4, తాజ్ మహల్లో కూడా ఒక సీక్రెట్ ఉంది. డే లైట్ లో వైట్ గా ఉంటుంది, చందమామ వెలుగులో ఎల్లోయిష్ గా కనిపిస్తుంది, సన్ రైజ్ లో పింకిష్ షేడ్ లో కనిపిస్తుంది. ఇది తాజ్ మహల్ ని కట్టించడానికి యూస్ చేసిన వైట్ మార్బుల్ వల్ల. ఫ్యాక్ట్ నంబర్ 5, తంజావూరులోని బృహదీశ్వర్ ఆలయ గోపురం నీడ ఎప్పుడు నేలపై పడదు. ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యం. ఫ్యాక్ట్ నంబర్ 6, మనందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ 1945లో ఏరోప్లేన్ క్రాష్లో చనిపోయారని. కానీ చాలామంది ఆయన్ని ఇండియాలో చూశారని, ఆయన్ని ఢిల్లీకి సీక్రెట్గా వచ్చారని నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీలో గుమ్నామీ బాబా అనే ఒక బాబా బాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 7, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యొక్క చక్రాలు సూర్య గడియారంలాగా పనిచేస్తాయి. అవి 13వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి మరియు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలవు. ఫ్యాక్ట్ నంబర్ 8, మీకు తెలుసా? 4000 సంవత్సరాల క్రితం పురాతన నగరం మోహెంజోదారోలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డిజైన్ చేశారు. చాలా అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేశారు. మన హైదరాబాద్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా. చిన్న వర్షం పడినా సగం సిటీ మునిగిపోతుంది. మీరేమంటారు? ఫ్యాక్ట్ నంబర్ 9, వరంగల్లోని రామప్ప ఆలయాన్ని తేలికైన తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు నీటిపై తేలుతూ ఆ భారీ ఆలయాన్ని బలంగా చేస్తాయి, కానీ అంత బరువుగా ఉండవు ఇవి. ఫ్యాక్ట్ నంబర్ 10, విజయనగర సామ్రాజ్యంలోని హంపి దాని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నగరం. ఆ సమయంలో అది లండన్ కంటే కూడా పెద్దదిగా ఉండేదని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి.